సూర్యాపేట జిల్లాకు రైల్వే లైన్ విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సరిదిద్దాలని సూర్యాపేట రైల్వే సాధన సమితి డిమాండ్ చేసింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైల్వే సాధన సమితి కన్వీనర్ డేగల జనార్దన్, కో కన్వీనర్ రాచూరి ప్రతాప్, గౌరవ అధ్యక్షులు డాక్టర్ రంగారెడ్డి, గౌరవ సలహాదారు లింగంపల్లి భద్రయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒకప్పుడు ప్రతిపాదించిన హైదరాబాద్, సూర్యాపేట, ఖమ్మం రైల్వే మార్గం, అలాగే సూర్యాపేట కర్నూలు రైల్వే లైన్ అమలైతే సూర్యాపేట దక్షిణ తెలంగాణలో కీలక రైల్వే జంక్షన్గా ఎదుగుతుందని ప్రజలు ఎంతో ఆశించారని గుర్తు చేశారు. సూర్యాపేట జిల్లాకు రైల్వే లైన్ విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సరిదిద్దాలని సూర్యాపేట రైల్వే సాధన సమితి డిమాండ్ చేసింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైల్వే సాధన సమితి కన్వీనర్ డేగల జనార్దన్, కో కన్వీనర్ రాచూరి ప్రతాప్, గౌరవ అధ్యక్షులు డాక్టర్ రంగారెడ్డి, గౌరవ సలహాదారు లింగంపల్లి భద్రయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒకప్పుడు ప్రతిపాదించిన హైదరాబాద్, సూర్యాపేట, ఖమ్మం రైల్వే మార్గం, అలాగే సూర్యాపేట కర్నూలు రైల్వే లైన్ అమలైతే సూర్యాపేట దక్షిణ తెలంగాణలో కీలక రైల్వే జంక్షన్గా ఎదుగుతుందని ప్రజలు ఎంతో ఆశించారని గుర్తు చేశారు. అయితే అనంతరం ఖమ్మం మార్గాన్ని మార్చి దాచేపల్లి వైపు మళ్లించడం ద్వారా సూర్యాపేట ప్రజల ఆశయాలను దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట చారిత్రక, భౌగోళిక, వాణిజ్య పరంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన పట్టణమని వారు పేర్కొన్నారు. ప్రతిరోజు దాదాపు 10 మండలాల ప్రజలు విద్య, వైద్యం, వ్యాపారం, ఉద్యోగాలు, ప్రభుత్వ కార్యాలయాల అవసరాల కోసం సూర్యాపేటకు వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోనే ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఎదిగిన ఈ జిల్లా కేంద్రంలో అనేక జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు తమ వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేయడం సూర్యాపేట ఆర్థిక సామర్థ్యానికి నిదర్శనమన్నారు. సూర్యాపేట నుండి ఖమ్మం సుమారు 55 కిలోమీటర్ల, వరంగల్కు 125 కిలోమీటర్ల, హైదరాబాద్, విజయవాడ నగరాలు దాదాపు సమాన దూరంలో ఉన్నాయని, ఎటువంటి వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన ప్రాంతానికి రైల్వే సౌకర్యం లేకపోవడం అభివృద్ధికి తీవ్ర ఆటంకమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు అన్ని జిల్లాలకు రైల్వే అనుసంధానంగా ఉండడం, తెలంగాణలోనే సూర్యాపేట జిల్లాకు ఇప్పటికీ ఒక రైల్వే లైన్ కూడా లేకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దానికి పైగా గడిచిన జిల్లాకు రైల్వే సౌకర్యం కల్పించకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. రైల్వే లైన్ ఏర్పడితే విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు, కార్మికులు, సామాన్య ప్రయాణికులు భారీగా లబ్ధి పొందుతారని తెలిపారు. వ్యాపారులకు సరుకుల రవాణా సులభమవుతుందని, హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలకు తక్కువ ఖర్చుతో వేగంగా ప్రయాణించే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. వైద్యం, న్యాయపరమైన అవసరాలు, విద్యా, ఉపాధి అవకాశాల కోసం కూడా ఈ రైల్వే మార్గం ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. ప్రస్తుతం ప్రతిపాదించిన మార్గాన్ని ప్రభుత్వం సమీక్షించి మొదట ప్రకటించిన హైదరాబాద్, సూర్యాపేట, ఖమ్మం రైల్వే లైన్ను యథాతంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. సూర్యాపేట ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఇకపై సహించబోమని స్పష్టం చేశారు. సూర్యాపేట రైల్వే లైన్ సాధన కోసం విశాల ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమానికి రాజకీయ రంగులు పులమకుండా పౌర సమాజం ముందుండి నాయకత్వం వహించాలని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, కార్మిక, రైతు, యువజన, విద్యార్థి, మహిళా సంఘాలు ఈ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించి కార్యాచరణలో భాగస్వాములు కావాలని కోరారు. రాబోయే రోజుల్లో సంతకాల సేకరణ, వినతి పత్రాల సమర్పణ, ప్రజా సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ప్రజా ప్రతినిధులు ముట్టడులు తదితర ప్రజాస్వామ్యం పోరాట కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా ప్రజలందరూ, వ్యవసాయ మార్గాల జిల్లా ప్రజలందరూ, వ్యాపార వర్గాలు, పారిశ్రామికవేత్తలు, మేధావులు, యువత, ఉద్యోగులు, ప్రవాసులు తమ వంతు నైతిక, ఆర్థిక కార్యాచరణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట కేంద్రానికి రైల్వే లైన్ అనేది ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న వ్యవహారం. వాణిజ్య సెంటర్ 2 రాజధానుల మధ్యన ఉన్నది. దీనికి ఉన్న రైల్వే లైన్ని ఇదివరకు సర్వే చేసి ఇప్పుడు డిఫరెంట్ లైన్లో వాళ్ళు గవర్నమెంట్ దూరప్రదేశం అంటే సూర్యాపేట కాకుండా వేరే దూరప్రదేశం తీసుకొని పోతున్నారు. కాబట్టి ఇది ప్రజలందరూ కూడా, పౌరులందరూ కూడా, జిల్లా పౌరులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యి అది ఆ లైన్ మనకు స్ట్రేట్గా మనకు ఎందుకంటే అన్ని రకాలుగా ఉద్యోగ రీత్యా, అన్ని రకాల వాణిజ్య రీతిగా డెవలప్ అయ్యే సిచ్యువేషన్ని వాళ్ళు కొంచెం ఇది చేస్తున్నారు. కాబట్టి మనం అందరం కలిసి దాని కొరకు డిమాండ్ చేయాలని మేము మన పౌర సమాజం దీని గురించి డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్ర తెలంగాణ మధ్యలో మరి సూర్యాపేట అనేది ప్రధాన వ్యాపార కేంద్రం. మరి గత చాలా కాలం నుండి కూడా మరి ప్రజాప్రతినిధులు వాగ్దానం చేశారు. సూర్యాపేటకు తప్పనిసరిగా ఇక్కడ రైల్వే ఏర్పాటు చేస్తారని మరి ఆ ప్రతిపాదనలు ఉన్నాయి.
మరి దాన్ని ఈ మధ్య డైవర్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి అది చాలా అన్యాయం అది. ఎందుకంటే మరి రైల్వే లైన్ ఉంటే ప్రతి ఒక్కరికి, కార్మికులకు కానీ మామూలు సాధారణ ప్రజలకు కానీ, తర్వాత ఎంత దూరం వెళ్ళాలన్నా ఆ కనెక్టివిటీ అది వేరే రకంగా ఉంటుంది. మరి అందుకని అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఆ రైల్వే లైన్ తప్పనిసరిగా ఇక్కడికి ఏర్పాటు కావాలి. ఎందుకంటే మరి ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆంధ్ర వరకు మరి చాలా ఈ పెద్ద ఈ బస్సులు ప్రైవేట్ సంస్థలై మరి వాళ్ళ ప్రయోజనాలు దృష్టి పెట్టుకొని మరి రైల్వే లైన్ డైవర్ట్ చేస్తామంటే అది చాలా అన్యాయం అది. ఎందుకంటే ఆర్టీసీ బస్సుల కంటే ఎక్కువ వాళ్ళ బస్సులే ఎక్కువ తిరుగుతున్నాయి. మరి ఖచ్చితంగా దాన్ని అందరూ దీన్ని రాజకీయాలకు అతీతంగా ఒక్కరు దీన్ని వ్యతిరేకించి మరి సూర్యాపేటకు, హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా ఖమ్మం లైన్ ఏర్పాటు చేయాలని పౌర సమాజంగా మేము విజ్ఞప్తి చేస్తాం. ఖమ్మం లైన్ కలపాలని మొదట అనుకున్నటువంటి ప్రకారం అదేవిధంగా రైల్వే లైన్ని కావాలని, ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు దాచేపల్లి నుంచి మార్చి మళ్ళీ ఉన్న రైల్వే లైన్ ఆ పరిసర ప్రాంతం నుంచే నన్ను మలపాలని ఈ బుల్లెట్ ట్రైన్ కూడా అనుకుంటున్నారు. ఇది సూర్యాపేట ప్రజలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు, పౌర సమాజం అంతా కూడా దీన్ని ఖండిస్తుంది. ఆ విధంగా ఖండించాలి. రాజకీయాలకు అతీతంగా మీరందరూ ప్రజలు ఒకటై దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని మేము ప్రజల్ని కోరుకుంటూ, ప్రభుత్వం కూడా స్పందించి ఏదైతే ఫస్ట్ అనుకున్న ప్రకారం సూర్యాపేట టు ఖమ్మం అనుకున్నారో అదే విధంగా చేయాలి. కానీ ఆంధ్ర పెత్తందారులకు అనుకూలంగా మీరు బుల్లెట్ ట్రైన్ని మార్చి మీరు దాచేపల్లి నుంచి మారిస్తే మాత్రం ప్రజలు ఊరుకోరు. కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా సూర్యాపేట టు ఖమ్మం కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు కూడా మీరు ఒక్కటై రాజకీయాలకు అతీతంగా మీరు ఉద్యమించాలని కోరుకుంటూ, రాబోయే 2-3 రోజులలో ప్రెస్ మీట్ పెట్టైనా లేదా ఏదైనా మీటింగ్ పెట్టి మనందరం ఒకటి కావాలని, రాజకీయాలకు అతీతంగా ఒకటై ఎదిరించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. హైదరాబాదులో ఇటీవల అభివృద్ధి చేసినటువంటి కొత్త టౌన్ న్యూ సిటీ పేరు మీద చేసినటువంటి దగ్గర నుంచి ఆ న్యూ సిటీ నుంచి ఒక బుల్లెట్ ట్రైన్ను వయా సూర్యాపేట టు ఖమ్మం నడుపుతామని, అట్లాగే మరొక ట్రైను డోర్నకల్లు నుండి సూర్యాపేట కేంద్రం చేసుకుని కర్నూలు వరకు నడుపుతామని, అంటే 2 రైళ్ళు సూర్యాపేట నుంచి డోర్నకల్ టు వయా సూర్యాపేట కర్నూలు ఒక లైను, అట్లాగే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అన్న పేరు మీద కడుతున్న దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి రైలు వయా సూర్యాపేట ఖమ్మం రీచ్ అయ్యేటట్టు ఒక రైలు, అట్లా 2 రైళ్ళు సూర్యాపేటకు వస్తాయి. 2 రైళ్ళు రావడం వల్ల సూర్యాపేట ఒక పెద్ద జంక్షన్ అవుతుంది. ఇది జంక్షన్ కావడం అవసరం అని భావించడం మేము అని సరిగ్గా 8 నెలల క్రితం ప్రభుత్వం ఒక సర్వే రిపోర్ట్ బయటపెట్టింది. అన్ని పత్రికలు దాదాపుగా ప్రధాన పత్రికలన్నీ కూడా ప్రధాన శీర్షికగానే ఈ వార్త రాసినాయి. సూర్యాపేట ప్రజలు కూడా నమ్మారు. వాస్తవమే మాకు సూర్యాపేట ఒక అద్భుతం కాబోతున్నది. మరి సూర్యాపేటకు అనామకమైన పట్టణం కూడా కాదు. ఇక్కడ పెద్ద పెద్ద కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి.